ఫైనల్లీ మనం పాండిచ్చేరి నుంచి అయితే మా రామేశ్వరంకి స్టార్ట్ అయిపోయినాం. అయితే రామేశ్వరం డైరెక్ట్ వెళ్ళకుండా దానికి ముందు ఒక రామనాథపురం అని, రామనాథపురంలోనే స్టే చేద్దాం. ఇక్కడ నుంచి రామనాథపురము మనకి ఒక 350 కిలోమీటర్స్ ఉంది. 350 కిలోమీటర్స్ ఎందుకంటే మార్నింగ్ టైంలో మనము రామేశ్వరం బ్రిడ్జ్ మించి వెళ్ళాలి కాబట్టి వ్యూ నైట్లో మనం వెళ్ళిపోతాము. అక్కడికి రీచ్ అయిపోతే మనకు వ్యూ ఉండదు. అందుకని చెప్పేసి ఒక రామనాథపురం అనే సిటీలో ఇప్పుడు మనం వెళ్ళినాక స్టే చేసేస్తే మా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ డే టైంలో మనము రామేశ్వరం వెళ్దాం పంబన్ బ్రిడ్జ్ మించి. సో ఇంకా అక్కడి నుంచి రామేశ్వరం దాటిన తర్వాత మనకి ధనుష్కోడి ఉంటుంది అట్నే స్ట్రైట్ ముందరికి వెళ్తే. అందుకని చెప్పేసి రామేశ్వరం అయితే వెళ్ళట్లే, రామేశ్వరం వరకు వెళ్ళట్లే. రామేశ్వరం వచ్చేసి రేపు మార్నింగ్ అంటే సన్ వచ్చినాకనే రామేశ్వరంకి రీచ్ అవుతాము. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నైటు మనకి రోడ్డు కూడా డబల్ రోడ్డు లేదు అని హరి అన్నాడు. మరి రోడ్ మ్యాప్ చూసి నైట్ మనము చెన్నై నుంచి పాండిచ్చేరికి ఎట్లా సింగిల్ రోడ్లో వచ్చినామో అట్లనే ఉందని చెప్పేసి అంటున్నాడు. కానీ నాకు తెలిసి అయితే ఉండాలి, ఎందుకంటే నేషనల్ హైవే కదా, నేషనల్ కనెక్టింగ్ కదా, అది నేషనల్ హైవే కాబట్టి కన్యాకుమారి ఉండాలి అనుకుంటున్నా. చూద్దాము. ఇప్పుడైతే పాండిచ్చేరి నుంచి బయలుదేరినాం మనం. పాండిచ్చేరి క్రాస్ అయ్యి నాకు తెలిసి ఈ రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ అవుతుంది ఎట్లయినా. ఆల్రెడీ ఇప్పుడు టైము నైట్ 11:30 అవుతుంది టైం. మెల్లగానే బ్రేక్ తీసుకుంటూ వెళ్తాము. రోడ్డు బాగాలేకపోతే లేట్ అవుతుంది ఎట్లయినా కూడా. రోడ్డు మంచిగా ఉంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఫుల్ ట్యాంక్ 1580 రూపీస్ది పట్టింది ఇప్పుడు మన బైక్లో. నిన్న ఆంధ్రాలో కొట్టిస్తే 2000 దాటింది. మన తెలంగాణలో కొట్టిస్తేనేమో 1700 అయింది. ఇప్పుడే ఇక్కడ కనిపించే కాఫీ షాప్లో కాఫీ తాగినాం. రోడ్ అయితే హెక్టిక్ ఉంది, అసలు పిచ్చి లేచిపోతుంది. ఎక్కడెక్కడనో పెయిన్స్ కూడా వస్తున్నాయి ఈ రోడ్డుకి. అయితే ఇక్కడ వాళ్ళని కనుక్కుంటే ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి ఇంకొక 60 కిలోమీటర్స్ వరకు కొంచెం ఇట్లానే ఉంటుందంట. అదేనా పట్నం అనే ఊరు వరకు. అంటే ఇట్లనే అంటే కొంచెం బెటర్ అని అంటలే, ఇక్కడ అంత ఉండదంట. కానీ అక్కడి నుంచి మాత్రము ఈసీఆర్ రోడ్డు కనెక్ట్ అవుతుందంట. ఈసీఆర్ అంటే ఎక్స్ప్రెస్ హైవే అనుకుంటా. అది సూపర్గా వెళ్ళిపోవచ్చు అంట. మంచి ఎక్స్ప్రెస్ హైవే అంట అది. సో అదే సజెస్ట్ చేశారు వీళ్ళు కూడా ఇక్కడ లోకల్స్. సో ఇక మళ్ళా ఈ యాత్ర స్టార్ట్. మనము ఇంకొద్ది దూరంలో అతి ఫేమస్ రామేశ్వరంకి వెళ్ళడానికి అతి ఫేమస్ అయిన పంబన్ బ్రిడ్జ్ మీదకి ఎంటర్ కాబోతున్నాం. ఈ బ్రిడ్జ్ సముద్రంలో కట్టిన బ్రిడ్జ్ ఇది. ఈ రామేశ్వరం అనే ప్లేస్కి రీచ్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ దాటే వెళ్ళాలి. అదొక ఐలాండ్ కాబట్టి ఐలాండ్కి రీచ్ ఒక ట్రైన్ వే ఉంది, ప్లస్ రోడ్ వే కూడా ఉంది. ఈ పక్కన ఉన్నదే రైల్వే ట్రాక్, మనకు పక్కనే వస్తుంది రైల్వే ట్రాక్. మనం ఇప్పుడు ఎంటర్ అయ్యేదేమో రోడ్ వే మీద ఎంటర్ అవుతున్నాం. అటు వాటరు ఇటు వాటరు, మధ్యలో బ్రిడ్జ్. ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ మీద ఆగట్లేదు. ఫస్ట్ ఆ రామేశ్వరం దగ్గరలో ఉన్న ఏదన్నా హోటల్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు అయ్యాక మళ్ళీ లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి కాసేపు అయ్యాక మొత్తం వచ్చి క్లియర్గా వీడియో తీస్తా. ఎందుకంటే నైట్ 11:30 నుంచి కంటిన్యూ డ్రైవింగ్లోనే ఉన్నా కాబట్టి ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలా. ఫ్రెష్ అయ్యి కాసేపు రిలాక్స్ అయితే కానీ సెట్ అవ్వదు బాడీ. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గోపు అరుణ్ రెడ్డి. ఇవాళ Day 4 హైదరాబాద్ టు కన్యాకుమారి రైడ్లో ఉన్నాము. రైడ్ అంటే పొద్దున మార్నింగ్ మనం వచ్చేసరికి 9:30 అయింది. ఇక్కడికి నైట్ నిద్ర లేదు కాబట్టి కాసేపు వచ్చి ఈ రూమ్ తీసుకొని ఇక్కడ మనకి టెంపుల్ దగ్గరలో ఉన్న రూమ్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు సైట్ సీయింగ్ అయితే వెళ్తున్నాము ప్లేసెస్ కోసము. సో ఇప్పుడు మనకి ఇక్కడికి నుంచి ధనుష్కోడి వెళ్ళాలంటే ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట.
ఇక్కడ నుంచి ఫస్ట్ అదొకటి. ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మంచి మంచి ప్లేసెస్. ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్, ఏపీజే అబ్దుల్ కలాం హౌస్, వాళ్ళ ఓన్ హౌస్. నెక్స్ట్ ధనుష్కోటి. ధనుష్కోటి అంటే ఇండియా లాస్ట్ అనమాట, ఇండియాకి లాస్ట్ బార్డర్ ఇది. శ్రీలంకకి ఇండియాకి రామసేతు ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ధనుష్కోటి దగ్గర నుంచి ఓన్లీ 15 కిలోమీటర్ డిస్టెన్స్లోనే శ్రీలంక అనమాట. అక్కడికి వెళ్దాం. సో ఇంకా ఇప్పుడైతే టైం 11:40 అవుతుంది. ఇక్కడి నుంచి బయలుదేరి కిందికి వెళ్ళి లంచ్ చేసుకోదామా, ఫస్ట్ చూసుకొని వద్దాం. అబ్దుల్ కలాం దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. అబ్దుల్ కలాం మెమోరియల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడి నుంచి రిటర్న్, అంటే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళాలన్నమాట. ఇటు నుంచి ముందుకు వెళ్తేనేమో ధనుష్కోటి, కొంచెం బ్యాక్ వెళ్తేనేమో అబ్దుల్ కలాం మెమోరియల్. ఫస్ట్ అది చూసుకొని ఇక్కడ లోపలికి వద్దామని. సో ఇందాక చెప్పడం మర్చిపోయినా, రూమ్ తీసుకురామని చెప్పినా కదా. రూమ్ వచ్చేసి 1000 రూపీస్. ఇది రూమ్ ఏసీ రూమే. కొంచెం నిన్న మొన్నటి కంటే కూడా చీప్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా మన బైక్ ఏమో పార్కింగ్ ఇక్కడ ఇచ్చారనమాట, క్యానోపీ కింద నీడలో పార్కింగ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ లోపలనే ఉంటుంది ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్. అండ్ అయితే ఫుల్ పిచ్చి టెంపరేచర్ ఉంది ఇక్కడ అయితే. ఇప్పుడు మనం అబ్దుల్ కలాం గారి మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. పార్కింగ్ బైక్ పార్కింగ్. సో మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చినాం, కానీ ఇక్కడ మొబైల్ ఎంట్రీ, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అంట. మనం ఇప్పుడు అబ్దుల్ కలాం గారి మెమోరియల్ పార్క్ దగ్గర ఉన్నాము. లోపలికి వెళ్ళేసి వచ్చిన. ఇక్కడ వీడియో తీయడానికి లోపలికి ఏ ఎలక్ట్రానిక్ డివైస్ కూడా అలౌ చేయట్లేరు. మొబైల్ నాట్ అలౌడ్, నో మొబైల్, నో కెమెరా ప్లీజ్. సో మనం కూడా రెస్పెక్ట్ చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి. కాబట్టి లోపలికి అయితే ఇప్పుడే వెళ్ళేసి నేను బయటకు వచ్చిన. లోపల అబ్దుల్ కలాం గారి సమాధి, ఆయన సాధించిన పట్టాలు, ఆయన చదివిన చదువు, ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మ్యూజియం లాగా పెట్టారు. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఇది ఒక స్ట్రక్చర్ దూరం నుంచి చూస్తే ఒక సుప్రీంకోర్టు రాజ్భవన్, ఢిల్లీలో రాజ్భవన్ లాగానే అనిపిస్తుంది. ఆ మోడల్లో కట్టినట్టు అనిపిస్తుంది. అతను లాస్ట్లో క్యారీ చేసిన వస్తువులు, లాస్ట్ ఏదో ఒక షిల్లాంగ్లో ఒక మీటింగ్కి వెళ్తూ క్యారీ చేసిన వస్తువులన్నీ కూడా ఇక్కడ మ్యూజియంలో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఆయన బట్టలు, ఆయన యూజ్ చేసిన ప్లేట్, గ్లాసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. లోపల మ్యూజియం లాగా పెట్టిండ్రు. నెక్స్ట్ వచ్చేసి ఈ పార్క్ అంతా కూడా లోపల అక్కడ పైన చూస్తే చిన్నగా రాకెట్ పైన భాగం కనిపిస్తుంది కదా. బ్రిటిష్గా ఉన్నప్పుడు చేసిన ప్రయోగాలలో ఇది కూడా ఒకటి ఉందన్నమాట. అది కనిపించేది అగ్ని. దాని పక్కన SLV-3 రాకెట్ కూడా ఉందన్నమాట లోపల. అవి నిజంవే, అవి తెచ్చి అక్కడ పెట్టారనమాట ఆయన గుర్తుగా. సో మెమోరియల్ దగ్గర నుంచి అయితే ఇదే బ్లాగ్. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారి మెమోరియల్ దగ్గర నుంచి ఇంకా కొంచెం అటు పంబన్ బ్రిడ్జ్ సైడ్ వెళ్తే అక్కడ వివేకానంద మెమోరియల్ కూడా ఉందన్నమాట. అది కూడా బ్యూటిఫుల్ ప్లేస్. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి ఇంక తర్వాత రామేశ్వరంలోకి ఎంటర్ అవుదాం. సో ఫైనల్లీ వీఆర్ ఎట్ పంబన్ బ్రిడ్జ్. ఇది సీలో కట్టిన బ్రిడ్జ్ అనమాట. ఇది ఎటు చూసినా కూడా ఎక్కడికి ల్యాండ్ కనెక్టివిటీ ఉండదు. సో ఎటు చుట్టూ తిరిగి చూసినా కూడా మొత్తం ఫుల్ వాటరే ఉంటుంది అనమాట. మన ఇండియా మెయిన్ ల్యాండ్ నుంచి ఈ రామేశ్వరంకి కనెక్టివిటీ ఇదే బ్రిడ్జ్. ఇంకా ఇది తప్ప రైల్వే బ్రిడ్జ్ ప్లస్ ఈ బ్రిడ్జ్ తప్ప ఇంకో కనెక్టివిటీ లేదనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫేమస్ రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, సీ రైల్వే ట్రాక్. అది దాని పక్కనే ఉన్నాం ఇప్పుడు మనము. సో ఇదే ఆ బ్రిడ్జ్, ఓపెనింగ్ బ్రిడ్జ్ అనమాట ఇది. అటు నుంచి ఇటు నుంచి అటు షిప్స్ పాస్ త్రూ అవ్వడానికి ఇది ఓపెన్ అయిపోతుంది. మామూలుగా ట్రైన్ వచ్చినప్పుడు క్లోజ్లో ఉంటుంది అనమాట రైల్వే ట్రాక్ అది. ఇంకోటి ఏంటంటే పక్కన ఇంకో బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది కదా, ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఇది కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు. నాకు తెలిసి దాని మీద డబుల్ ట్రాక్ ఇస్తారు
ఇస్తారని, ఎందుకంటే దాని విడత చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు కొత్తగా కట్టే దానికి విడత చాలా పెద్దగా ఉంది. డబుల్ ట్రాక్ ఇస్తారని అనుకుంటున్నా. ఇక్కడ నుంచి అదంతా ద్వీపం, ఇంకా ఇక్కడ నుంచి ఇదంతా పెద్ద ద్వీపం. ఇది రామేశ్వరం సిటీలోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి అటు అయిపోతే నెక్స్ట్ కొంచెం దూరంలో వివేకానంద మెమోరియల్ కూడా ఉంది. ఆ మెమోరియల్ దగ్గరికి వెళ్దాం. అక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అంట అది. ఇక్కడ నుంచి ఇక మధ్యలో ఒక దగ్గర లంచ్ చేసి డైరెక్ట్ ధనుష్కోడి వెళ్ళిపోదాము. ఇక్కడ ఈ రోడ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఒక కేరళ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. మొత్తం సైడ్ అటు సైడ్ ఇటు సైడు మొత్తం కొబ్బరి చెట్లు, మధ్యలో రోడ్డు. అసలు ఫీలింగే వేరుగా ఉంది అసలు ఈ రోడ్లో తోలుతుంటే. ఇప్పుడు మనము స్వామి వివేకానంద మెమోరియల్ దగ్గరకు వచ్చినాము. దీని వెనకనే బీచ్ ఉంది, ఎగ్జాక్ట్ దీని వెనకనే బీచ్. నెక్స్ట్ ఏంటంటే మా పంబన్ బ్రిడ్జ్ నుంచి ఇది 8 కిలోమీటర్స్ దూరంలో ఉంది. పంబన్ బ్రిడ్జ్ మనకు అక్కడ కనిపిస్తుంది వీడియోలో. అక్కడ చూస్తే బ్రిడ్జ్ కనిపిస్తుంది. చలో లోపలికి వెళ్దాం. వివేకానంద మెమోరియల్ ఎట్లుందో చూద్దాం. బ్యూటిఫుల్ ఆర్కిటెక్ట్ ఆర్చ్. ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్లో ఉన్నాం ఇప్పుడు మనము. లోపలికి ఎంటర్ అవుతున్నాము. చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే. మన రీసౌండ్ మనకే. మెమోరియల్ హాల్ నుంచి అయితే బయటకు ఇక్కడ మనం ఇప్పుడు సీ పక్కనే ఉన్నాం అన్నమాట. వేవ్స్ అవి చూడచ్చు. ఏదైతే ఇంటర్ప్రిటేషన్ సెంటర్ కమ్ మ్యూజియం ఉంది కదా, దీని పక్కనే సీ అనమాట, అటాచ్డ్ ఉంటుంది. సో రామేశ్వరం నుంచి ధనుష్కోటికి 19 కిలోమీటర్స్ చూపిస్తుంది గూగుల్ టైము. సో మనము ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఆల్రెడీ టైం 3:54. In my veins, I've been driving this train. Years in this lane, there's no stopping this flame. Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing straight, never stopped, never changed. All the squad here to play and I've got something to say, yeah. I work hard each and every day, I get lost in the words I say. I don't push pause, no I push play. I won't stop till I make a change. I withdraw on the things I make. I turn flaws into flawless traits. I build tall, never capped in space. I won't stop till I hear him say, oh, oh, la 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 la, la 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 la, oh, oh, la 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 la, la 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 la. And I'm up again. I got tired eyes, need a cup of blend. That's right, in the AM, that's my only friend. No light, just the sun coming up on the horizon. I lose track of time, yeah, I move fast and climb a new class divine, yeah, true passion shines. And I'm through passing time, I choose stacking dimes. You snooze half the time while I move passing by. I work hard each and every day, I get lost in the words I say. I don't push pause, no I push play. I won't stop till I make a change. I withdraw on the things I make. I turn flaws into flawless traits. I build tall, never capped in space. I won't stop till I hear him say, oh, oh, la 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 la, la 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 la, oh, 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 oh,
వచ్చేసినాం. ఇండియాలో ఉన్న లాస్ట్ ప్లేస్ ఇక్కడ మనము చూస్తే ఇది బే ఆఫ్ బెంగాల్. ఇది బే ఆఫ్ బెంగాల్. అండ్ ఇక్కడ మధ్యలో నుంచి కలర్ చేంజ్ అయింది కదా, అది ఇండియన్ ఓషన్. బే ఆఫ్ బెంగాల్లో అసలు వేవ్సే లేవు. ఇండియన్ ఓషన్ మాత్రం సింహంలా గర్జిస్తుంది వేవ్స్తోని. అసలు ఇంత బ్యూటిఫుల్, ఒకటే చోట రెండు సముద్రాలు. అసలు లైఫ్ టైంలో ఒక్కసారన్నా రావాల్సిన ప్లేస్ ఇది, తప్పకుండా రావాల్సిన ప్లేస్. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ అసలు. వస్తుంటే కూడా వైట్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్. బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, టూ సీస్ ఒక్క దగ్గర కలుస్తున్నాయి. ఇండియన్ ఓషన్ అయితే ఫుల్ 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 ఫైరింగ్ మీద ఉందన్నమాట బే ఆఫ్ బెంగాల్ మీద. అసలు బే ఆఫ్ బెంగాల్ అయితే ఏం లేదు, సైలెంట్గా ఉంది, నో వేవ్స్ అసలు లోపల. ఇండియన్ ఓషన్ వేవ్స్ చూడొచ్చు, ఇక్కడ వరకు ఉన్నాయి మొత్తం. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చిపోయినాయి వేవ్స్ రీసెంట్గానే. जय हो इंडिया. సో ఇవాళంతా రోజంతా డే అంతా కంప్లీట్ చేసుకొని హోటల్కి వెళ్ళేసి డిన్నర్ తినేసి రూమ్కి వచ్చేసినాం. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఏం ప్లాన్స్ లేవు. డేటా అంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నా హార్డ్ డిస్క్లోకి. డేటా ట్రాన్స్ఫర్ చేసేసి ప్రస్తుతానికి రెస్ట్ తీసుకొని రేపు ఎర్లీ మార్నింగే కన్యాకుమారి బయలుదేరుతున్నాం మనము. ద అచీవ్మెంట్ అది, మన రైడ్ కాన్సెప్టే కన్యాకుమారి. సో రేపే మనం కన్యాకుమారి రీచ్ అవ్వబోతున్నాం. సో ఇవాళకి ఇదే వ్లాగ్. దిస్ ఇస్ గోపు అరుణ్ రెడ్డి signing off. Day 4 Hyderabad to Kanyakumari ride. Bye bye.